విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను. నేను నా సమాజం కోసం నిలబడాలి, నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్. అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో, నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు, నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు, గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ 21 పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం, వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019. ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము, 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే, వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా ఆడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదల్లా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరిచ్చింది.